12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లగుడ ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఆరోగ్య బలం, ధనబలం, కుటుంబ బలం, గుణాబలం, గ్రహబలం, యోగబలం, వాస్తుబలం చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదండి, నోట్ల మాట దాగదు, కడుపులో విషయం ఉండదండి. మరి జాతకం మహా మేధావులు లెక్క ఉంటుంది, కానీ ఇబ్బందులకరమైన పరిస్థితి నడుస్తుంది వారి జాతకంలో. ముఖ్యంగా నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది, ఒకటి అనుకుంటే ఒకటయ్యే అవకాశం ఉంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు అయ్యే అవకాశం ఉంది వారి జాతకంలో. మరి ఏది పట్టిన మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 5వ సంఖ్య వారికి మాత్రం అనుకూలం కాదండి వారి జాతక బలానికి. గురు మహర్దశ సంఖ్య వారిది, కానీ బుధ మహర్దశ సంఖ్య పడ్డది. వీరు సత్యం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా అంటారు. నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చికాకులు ఉంటాయి. మనసు అనేది స్థిమితంగా ఉండదు, నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది, కలత నిద్ర ఉంటుంది. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడి నిద్దాంగా నొప్పులయ్యే అవకాశం ఉంటుంది. రోజు రోజు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటాయి సమస్యలు. రుణ చిక్కులన్నా ఉంటాయి, ధన చిక్కులన్నా ఉంటాయి, లేదా మానసికంగా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలతో పురుషులతో స్త్రీలకు విరోధాలు ఉంటాయి. ఎక్కడ పోయినా గందరగోళన వాతావరణ ఫలితం ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇల్లిడిసి దూరం పోవాలన్నట్టు అనిపిస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయటం, మహామృత్యుంజయ హోమం చేపించడం, అలాగే అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది. అలాగే మనకు అందరి దేవుళ్ళ కంటే మాత్రం మన చనిపోయిన పూర్వీకులు చాలా మంచిది కాబట్టి అండి, ఆ పూర్వీకుల్ని మాత్రం చనిపోయిన పూర్వీకుల్ని తాత ముత్తాతల వాళ్ళు ఉంటారు, అసంటి వారికి మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఏదైనా కొన్ని కార్యాలు చేపించడం చాలా వరకు మంచిదండి. లబ్ధిక కార్యాలు, ఆ కార్యాలు చేపించడం మూలంగా చనిపోయిన పెద్దవాళ్ళ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి వీరి మీద ఉన్న దారిద్ర్య బాధలు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా సులువు అవుతుంది. ఆ భగవంతుడి దయ కంటే మాత్రం పితృదేవతలు గొప్ప ఉంటుందండి. అంటే భగవంతుడి దయ కూడా ఉంటుంది, గ్రహ బలాలు కూడా ఉంటాయి. పితృదేవతలది మాత్రం 1000 రెట్లు ఉంటుందండి. ఓపిక ఎంత ఉన్నా కానీ మాత్రం ఇబ్బంది ఎక్కువైతే ఎసుంటి వారికైనా మాత్రం ఓపిక తొలగిపోయే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం పితృదేవతల ఆరాధన చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. మీనరాశి వారికి శుభం భూయాత్.